హలో నమస్తే గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన టాపిక్ పర్షియన్ క్యాట్స్. ఇప్పుడు దాన్ని ఎట్లా కేర్ చేయాలి, ఎట్లా పెంచాలి, ఏమేమి చేయాలి, దాని కేర్ని ఎట్లా చూసుకోవాలా, ఏం ట్రీట్ పెట్టాలా, ఏం ఇట్లా ట్రైన్ చేయాలా అన్ని వీడియోలో చెప్తాము. అంటే ఇప్పుడు మన పర్షియన్ క్యాట్స్ అంటే మామూలుగా క్యూట్ ఉంటుంది, టెడ్డీ లేక చేస్తే చాలామందికి చాలా ఇష్టం అది పిల్లిలు. ఇది మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది మన పిల్లికి హ్యాపీ పెన్. ఒక 5 నిమిషాలు అయినాక దొరకదు తెస్తా. వెయిట్ ఎ మినిట్. వెల్కమ్ బ్యాక్ అగైన్. పిల్లి దొరికిందనమాట. చూడండి మనం పర్షియన్ బ్యాట్. ఇక అంటే మనకి ఒక 15,000 పట్టలేదు చెప్తాను. ఇది మనకి 5,000. ఇది చిన్నప్పుడు ఒక 9,000 8,000 అన్నారు. దీన్ని ఒక 7,000 పట్టుకొచ్చిండండి. ఇప్పుడు ఇది 5 months, 5 to 6 months క్యాట్ ఇది. దీని ట్రైనింగ్ మంచిగా చూసుకోవాలంటే ఇప్పుడు దీనికి స్నానంకి దీనికి చాలా ఖర్చు అవుతుండే, మస్తు పైసలు ఖర్చు అయినండే. ఇప్పుడు ఇది 5 months కాబట్టి నాకు ఒక 5-6 months అవుతుంది ఇది వచ్చి. అయితే నాకు 12-14-18,000 అయింది జస్ట్ దీని తిండి. 18-19-20,000 అయింది. దీన్ని తిండి ఏమో కానీ మస్తు తింటుంది, బుర్ర బలుస్తుంది పిల్లి. చూడండి మస్తు బలుస్తుంది పిల్లి. తినొస్తుంది, తాగుతుంది, పంటుంది. దీంతో ఎక్కువ మనకి ఏం పని లేదు. దీంతో మంచిగా పెట్టుకోవచ్చు, ఇట్లా ఆడుకోవచ్చు, పండుకోవచ్చు. వై క్యాట్ అంటారా పాపం. ఇది మనకి చేయదు. ఈ ఇన్స్టాలో ఇట్లా చేసిన అందరూ పిల్లలు మంచిగా చేస్తుండే, ఇదేమో పంట ఉంటుంది, లేస్తూ ఉంటుంది, తిగుతూ ఉంటుంది. దీంతో ఏం పని పట్టలేదు మనకి. అయ్యో చూడండి వెళ్ళిపోయింది. సో దీని ట్రీట్ విస్కాస్ చికెన్ అంటే కిటెన్స్కి అడల్ట్స్కి ఉంటుంది. అది మనం అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు. మళ్ళీ పెట్టవచ్చు మంచి ట్రీట్. అంటే ట్రైనింగ్కి ఇవ్వచ్చు, చికెన్కి మీదికి షోల్డర్ మీదకి ఎక్కడానికి ట్రీట్ ఇట్లా ఇస్తుంటే చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుంచి అలవాటు అవుతూ చేస్తూ ఉంటుంది. దానికి అలవాటు చేయాలి. అంటే ఇప్పుడు మనం 5-10 months అయినాక తెస్తే దానికి ఫాయిదా ఉండదు. పిల్లికి ట్రైన్ కాదు, మన మాట వినదు, జస్ట్ తిండి నిద్ర అంతే ఉంటుంది. వేరే ఏం టాపిక్ తీసుకురాదు, ఏం చేయదు, ఏం పెట్టదు, వేస్ట్ అది. పిల్లి కావాలంటే మనం మంచిగా టేక్ కేర్ తీసుకొని హాస్పిటల్కి రెగ్యులర్ చెకప్కి చూపించుకుంటాం, మంచిగా కేర్ చేయించుకొని మంచి షాంపూ, మంచిగా క్వాలిటీ షాంపూ ఉండాలా, వ్యాక్సినేషన్ తీసుకోవాలి. డైలీ దాన్ని అంటారు కదా, దూయాల. హెయిర్ మంచిగా దూస్తే దాని హెయిర్ గ్రోత్ ఎక్కువ అవుతుంది. మంచి తిండి పెడితే మంచిగా బలుస్తుంది, ఎన్నో బలుస్తుంది. అయితే మనం తినడు, చేసాడు, తాగుడు, పండుగ ఉంటుంది మనది. సేమ్ మనకి దానికి రొటీన్ సేమ్ ఉంటుంది. ఏం పని చేసేది లేదు, తిన్నామా తాగినామా పనమా, ఎక్కువ ఏం పని చేసేది లేదు. సో మనం ఇట్లా దీన్ని టేక్ కేర్ చూసుకుంటుంటే అయితే మనకి మస్తు కాస్ట్ అవుతుంది. కానీ మన కర్మకి తీసుకొచ్చినాం, ఇంట్లో పెట్టినాం. ఇక మన కాడ ఉన్న కలెక్షన్ బట్టి మస్తు ఉన్నాయి. బర్డ్స్ ఉన్నాయి, హామ్స్టర్స్, డాగ్స్, క్యాట్స్, ఫిషెస్ మస్తు ఉన్నాయి కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో పెడతాము. ఒక చిన్న మినీ ఓపెన్ చేసేసినాం ఇంట్లో. అసలు మన టాపిక్ యానిమల్స్ కాదు, జస్ట్ జిమ్. మన టాపిక్ జస్ట్ జిమ్. చూసిన ట్రైసెప్ పెంచినాం, బైసెప్ పెంచినాం, యాప్స్ పెంచినాం. నెక్స్ట్ జిమ్ బ్లాగ్ తీస్తాం. జిమ్లో కూడా మనం మంచిగా తీస్తాం. ఇప్పుడైతే క్యాట్ కాబట్టి మనం చెప్తున్నాం జస్ట్ ఇది. అంటే దాన్ని టేక్ కేర్ మంచిగా చూసుకుంటుంటే మంచిగా అయితే ఉంటాయి. దీని సంగతి వేరు. క్యూట్ ఉంటాయి, చూడడానికి క్యూట్ ఉంటుంది, తింటుంది, పంటుంది, తిరుగుతుంది. ఇంక ఎక్స్ట్రా ఏం చేయదు. చూడండి దొంగ చూపులు చూస్తుంది. దొంగది కనిపిల్లినప్పుడు నమ్మొద్దు, చూసుకొని. అది ఎప్పుడు అటాక్ చేస్తుంది, ఎప్పుడు ఎట్లా చేస్తుంది ఎవరికి తెలియదు. కొట్టిందా బ్లాస్ట్, ఎవరిని కూడా. అది పిల్లి క్యూట్ ఉంటుంది అని దాన్ని ఎక్కువ ట్రస్ట్ చేయడం అనుకో బిస్కెట్ అయిపోతుంది. అది చిన్నప్పటి నుంచి మంచిగా పెంచి తాగిపించి తినిపించినాం అనుకో, ఇది బిడ్డ మన మాట వింటుంది, మనం నమ్ముతుంది, మనం ట్రస్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం తిండి పెట్టిన దానికి బిడ్డ ఇది ఒక్కదే కాదు, ఊరికే దాన్ని విసిగించదు, ఊరికే పట్టుకోవద్దు. అయితే అది మనం చూడదు, అది చెయ్యదు, పట్టుకోదు, ఏం చేయబెడుతుండేది అనుకుంటా ఒక బ్యాడ్ ఒపీనియన్ దానికి క్రియేట్ అవుతుంది.
సో పిల్లిని మంచిగా టేక్ కేర్ తీసుకోండి. ఇట్లాంటి పిల్లిలను తీసుకొని టార్చర్ చేసినాం అనుకో అష్టం అయిపోతుంది. ముందే టార్చర్ పిల్లి మనది. రౌడీ 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 ఇది క్యూటీ. సో ఇప్పుడు టాపిక్ చెప్పిన కదా, రెగ్యులర్ బాత్ చెప్పండి. 1 మంత్ 3-2 వీక్స్కి ఒకసారి స్నానం చేయండి. మంచి ట్రీట్ పెట్టండి, ట్రైన్ చేయండి. ఏడ తిప్పండి బయట, లేకపోతే బైక్ల మీద తిప్పండి. ఊగా బయట తిప్పకపోతే మన దీనికి ఓకే రాస్తుంటే కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో పిల్లిలు ఉంటే క్యూట్ ఉండి, కానీ దాన్ని ఎక్కువ టార్చర్ చేసినాం అనుకో కరుస్తుంది. కరుస్తే ఎట్లుంటుంది బిడ్డ మనకు తెలియదు, కానీ పడుతూనే ఉంటుంది. దీన్ని తెచ్చిన ఫస్ట్ డే మమ్మీ దీన్ని బయటికి వెళ్ళగొట్టినండే. తర్వాత ఇప్పుడు మమ్మీ దీన్ని పట్టుకొని ఊగుతూ ఉంటుంది. ఎంత క్యూట్ ఉంటుంది, అంత క్యూట్ ఉంటుంది. అయితే దీనికి బ్రౌనీ అని పెట్టినాం, బ్రౌన్ ఉందని. వైట్ పిల్లి తెద్దాం అనుకున్నాం, కానీ ఇది దొరికొచ్చింది. అయితే ఇది పట్టుకొచ్చేసినాం. ఏం చేసినాం, నేను ఇంట్లో తిరుగుతుందని దీనికి మంచి టేక్ కేర్ అనేది చేయాలి. ఎట్లయినా టేక్ కేర్ చేసి ఇట్లా చూసుకున్నాం. ఇప్పుడు నాకు 20,000-30,000 అయిపోయింది దీనికి. ఇంట్లో పెట్టుకోక రోజుకి 200 తింటుంది. ఇట్లా నాకు ఒక 5-6 మంత్స్ బొక్క. మళ్ళీ దానికి చెకప్, స్నానంకి, షాంపూకి, మళ్ళీ దానికి గివ్వేనాలకి, హెయిర్ కట్టింగ్కి, గోర్ల కట్టింగ్కి బోరని పైసలు చిన్నగా అవుతలేవు. తెచ్చేటివి దానికి ఐసేటివి. ఒక నిమిషం చూపిస్తా. ఈ సామాన్లు బిట్టు ఉన్నాయి, దాన్ని మస్తు సామాన్లు ఉన్నాయి. తెచ్చేటివి దానికి ఐసేటివి. ఒక నిమిషం చూపిస్తా. చూడండి, బిస్కస్ చికెన్ క్రాక్ గివ్. ఇది 40 రూపీస్ దొరుకుతుంది మనం ఆర్డర్ చేసి. చూడండి, మనకి ఇది పెట్టవచ్చు బిస్కస్ చికెన్ క్రాక్ గివ్. ఇవి మనకి బయట పెట్ షాప్లో మేము వెళ్తే ఆర్డర్ చేస్తే 50, 55, 60 రూపీస్ దాన్ని చాలా తీసుకుంటారు. ఇవి మనం పెట్ షాప్లో తీసుకుంటే 50 రూపీస్ ప్యాకెట్. ఇది పర్ డే 200. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం రోజు దీన్ని చూపిస్తాను. మళ్ళీ దానికి టీత్, రోజు టీత్ బ్రష్, రోజుకి అని చూపిస్తా. ఇవి మన కడపడ వస్తున్నాయి. 2-3 ఉన్నాయి మనకి, కానీ మనం దోముకోదు. ఇది కుక్కకి, ఇది క్యాట్కి. దీంతో కూడా దొంపియచ్చు, చిన్నదానికి పెద్దదానికి. ఇంకా సామాన్లు ఉన్నాయి. ఆ సామాన్లు వేరే స్టోర్ రూమ్లో పడేసినండే. ఇది దాని కూరలు తీసుకొని మనకు కాదు, పిల్లిలకి, కుక్కలకి. అయితే మన పని పాట ఏం లేదు కాబట్టి దానికి చూసుకుంటూ ఉంటాము. కేర్ చేయాలంటే మంచిగా చూసుకోవాలని. ఇప్పుడు మనం హాలిడేస్లో ఉన్నాం కాబట్టి చేయొచ్చు. ఒక దిక్కు మార్నింగ్ జిమ్, సాయంత్రం జిమ్, మధ్యాహ్నం ఫ్రీ టైంలో పక్షులతోనే ఇవి, మళ్ళీ కుక్కతోనే అవన్నీ ఆడుకుంటా, చీడుకుంటా, పాడుకుంటా, తిరుక్కుంటుంటా. ఏం చేసే పని ఉంది, బయట తర్వాత దోషాలతో తిరుగుతాం. అయితే మంచిగా టేక్ కేర్ తీసుకోవాలి పిల్లికి, కుక్కకి. ఇప్పుడు దాన్ని కొట్టి తిట్టి అని దానికి మనిషి కొట్టి అది మళ్ళీ తిండి పెట్టకపోతే అష్టకి వేసుకుంటా మన మీద కసి పెంచుకోవద్దు, అది గలీజ్ ఉంటాయి. అయితే దానికి మంచిగా తిప్పండి, రోజు తిండి పెట్టండి. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్. పర్షియన్ క్యాట్ కాబట్టి డైలీ తింటూనే ఉంటుంది. దాని పని దానికి ఉంటుంది. బాత్రూమ్కి కూడా శానిటైజర్ వాడండి. మనది ఇట్లా మనకి అప్పుడు బడ్జెట్ లేకపోతే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని కట్ చేసుకొని అలా శాండ్ పెడితే అలా చేస్తుంది, గలీజ్ చేయకుండా మనం చేసినట్టే. కానీ బయట తిప్పండి, వదిలేండి, ఊగా కట్టకండి పిల్లిలని. దాని ఫ్రీడమ్ దానికి ఉండాలి, కానీ ఇంట్లో ఉండాలి, బయటికి వెళ్ళిపోద్దు. ఒక లెక్క బయట ఈడ పంపించకండి దానికి. మంచిగా తిప్పండి, తిరగంటుంది. మనం ఊగేదాం అనుకున్నాం అనుకో చిరాకు వస్తుంది. అదే మన కాడికి వచ్చింది అనుకో ప్రేమ వస్తుంది దానికి. అయితే మంచిగా ట్రీట్ పెట్టి దానికి అలవాటు కండి ఫస్ట్. దానికి అలవాటు అయితే ఒక లెక్క ఉంటుంది. మంచిగా దాన్ని చూసుకొని తిని పెట్టి ట్రీట్ ఉంటుంది. డాగ్స్ది ఒక చాక్లెట్ లాంటిది ఒకటి మెడికల్ షాప్లో దొరుకుతుంది, ఏమైనా మన పెట్ షాప్లో దొరుకుతుంది. దాన్ని పట్టుకుని రోజు ట్రీట్ పెట్టిన ఇంకో సెకండ్ ఇస్తుంది, షోల్డర్ మీదకి ఎక్కుతుంది, అటు ఇటు తిరుగుతుంది, రమ్మంటే ఇటు అటు వస్తుంది. దానికి తిండి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాక్లెట్ అంటే ఇష్టం. దాన్ని దుబ్బి తింటుంది. మనం ఐస్ క్రీమ్ బిడ్డ పెట్టవచ్చు, అంటే డాగ్స్ ఉంటాయి, క్యాట్స్, డాగ్స్. అయితే దాన్ని పెట్టవచ్చు. దానికి బోన్స్ అవి ఇవి పెడితే కాంకనీకి ఉంటుంది. ఒకటి తింటుంది, చిన్న చిన్న బోన్స్ దొరుకుతాయి. అయితే దానికి రెగ్యులర్ కేర్ తీసుకోండి. మనం ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా అవుతుంది.
సో దుబ్బు బలివాలంటే మంచిగా ఏం చేయలేము, మనం తెచ్చిన కర్మ కదా, ఇట్లా తెచ్చినాము అట్లనే మంచిగా బలకాలి. ఇక నెక్స్ట్ వీడియో నుంచి మనం జిమ్ ఎట్లా పెడుతున్నాము వాళ్ళు చూస్తలేరు కానీ చూడండి. ఇప్పుడైతే ఏడు దాకా చూసినా ఒక థ్యాంక్స్. ఇక రెగ్యులర్ వీడియోలు అంటే నెక్స్ట్ వీడియో ఇప్పుడు డాగ్స్ లేకపోతే క్యాట్ వస్తుంది. క్యాట్ అయిపోయింది కాబట్టి పక్షులే ఉన్నాయి, హెండ్స్ ఉన్నాయి, పక్షులు, కాక్టైల్స్, బజ్జీస్ వగేరా వగేరా. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవిట్లో బిట్ట వ్లాగ్స్ తీస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు దాని అన్ని ఫోటోలు వీడియోలు అన్నీ తీస్తాను. నెక్స్ట్ ఏమో వేరే ర్యాబిట్స్ కొందామని ప్లాన్ వేస్తుండే. ర్యాబిట్ తీసుకున్నాక వచ్చి చెప్తాం. వీడియో తీసినప్పుడు వస్తా. అయితే ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి జిమ్లోకి తీస్తున్నా. ఇప్పుడు జిమ్ మోటివేషన్ ఇవ్వాలనుకుంటున్నా. ట్రైసెప్, బైసెప్, బైకాట్, బ్యాక్, ఫ్రంట్ చాలా ఉన్నాయి. లెగ్స్ ఇప్పుడు కొట్టనిస్తలేడు కానీ కొట్టచ్చు. మన బాడీ ఫిట్నెస్ ఎట్లుండాలి అట్లా ఉండాలి. ఓళ్ళని జిమ్ పోతున్నట్టు చెప్పండి, పంపిస్తారు. మంచి మోటివేషన్ ఇస్తాను నేను బిడ్డ. నువ్వేనన్నా తీరే పెంచవచ్చు మనం బిడ్డ బాడీ. బ్యాక్, ఫ్రంట్, ట్రైసెప్, బైసెప్ మంచిగా చూసుకోవచ్చు. నా యాప్స్ బిట్ట మంచిగా ఉన్నాయి. మూ బాస్ అయితే ఇప్పుడు క్యాట్ బ్లాగ్ అయిపోయింది ఇక్కడికి. థ్యాంక్ యూ మీరు ఇప్పటిదాకా చూసినందుకు. ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా వీడియోని ట్రై చేస్తూ ఉంటా. బాయ్ గైస్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పమా.